హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నా. ముందుగా కావాల్సినది చికెన్, హాఫ్ కేజీ చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని అవి 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకొని అందులో 1 స్పూన్ అంతా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగంత నూనె వేసుకొని చికెన్ ముక్కలకి పట్టేలాగా ఉప్పు, పసుపు, నూనె అంతా వేసుకున్నాం కదా, ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు, పసుపు, నూనె అంతా ముక్కలకు పట్టుకొని మంచిగా సాఫ్ట్గా అవుతుంది. అది పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మరొక స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, ఇది మసాలాకి ఇవన్నీ వేసేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వేరే పచ్చళ్ళలోకి గిట వాడుకోవచ్చు, చికెన్ మటన్లోకి గిట వాడుకోవచ్చు. ఈ మసాలా అనేది కొద్దిగా వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా ధనియాలు వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల జీలకర్ర అయితే సరిపోతుంది. జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మిరియాల గిట వేసుకోవాలి. కొందరు మిరియాలు వేసుకోరు, నేనైతే మిరియాలు వేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా ఘాటుగా ఉంటుందని మిరియాలు వేసుకున్న తర్వాత చిన్న మంట పైననే వేయించుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చిన్న మంట పైన వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని అవి పక్కన చల్లార్చుకున్నంత లోపు మనము చిన్న గిన్నె పెట్టుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలని అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మరీ కలపకుండా మామూలుగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత వాటర్ అనేది మొత్తము పోయిన తర్వాత మరొక 2 నిమిషాలు వాటర్ అంతా ఇనికిపోయేలాగా చిన్న మంట పైన అది ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో నూనె హీటెక్కిన తర్వాత మనం ముందుగా చికెన్ ముక్కలను కొద్దిగా లైట్గా ఉడికించుకున్నాం కదా, వాటర్ అంతా పోయేలాగా ఆ ముక్కలని ఈ నూనెలోని డీప్ ఫ్రై చేసుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చిన్న మంట పైన పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ మాత్రం డీప్ ఫ్రై చేస్తే మాత్రం చికెన్ పచ్చడి అనేది టేస్ట్ అనేది పోతుంది. మీడియంగానే అది ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటు అయినా తినొచ్చు. మనము ఎక్కువ పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు అయితే ఈజీగా తినొచ్చు. అవి కొద్దిగా గోలిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా, అవి గిట్ట వేసుకోవాలి. ఎందుకంటే నేను ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని వేయించుకుంటున్నా. ఒకేసారి వేయించడం వల్ల అవి ఒక్క దగ్గర ఉండి కొన్ని వేగుతాయి, కొన్ని వేగాయి. కొద్దిగా వేసి వేయించుకుంటే అన్నీ వేగిపోతాయని నేను అందుకే కొన్ని వేసి వేయించుకుంటున్నాను. ఇంకా కొన్ని వేసుకొని వేయించుకోవాలి. మనము ఎక్కడికన్నా బయట ఊరెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మన పిల్లలు ఎక్కడైనా బయట ఉన్నప్పుడు గిట్ట ఇట్లా చికెన్ పచ్చడి అనేది చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు 1 నెల 2 నెలల పాటు తింటారు ఈ చికెన్ పచ్చడి అనేది. అవి వేయించుకొని పక్కన పెట్టుకొని నూనె కొద్దిగా నూనెని తీసేసి అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మంచి చిన్న మంట పైననే చేసుకోవాలి. ఇది కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు
చిన్న మంట పైన వేయించుకుంటూ ఉండాలి. అది వేగిన తర్వాత మనం ముందుగా చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలను ఇవి అల్లం వెల్లిగడ్డ పేస్టులోకి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో మనకి సరిపడేంత కారం వేసుకోవాలి. నేనైతే దానికి సరిపడేంత కొద్దిగానే కారం వేసుకున్నా. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనము మసాలా అంతా వేయించుకున్నాం కదా, వేయించుకున్న దాన్ని నేను మిక్సీ పట్టి పెట్టుకున్న అది కొద్దిగా మసాలా వేసుకోవాలి. దానికి సరిపడేంత మసాలా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఎక్కువనే పట్టి పెట్టుకున్నా. నాకు దానికి సరిపడేంతనే మసాలా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసే గిట్ట టేస్ట్ అనేది పోతుంది. ఆ మసాలా వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. 1 నిమిషం పాటు వేస్తే కొంచెం ఉప్పు మసాలా అంతా కలిసిపోయి మంచిగా గ్రేవీ లాగా అనేది అవుతుంది. స్టవ్ బంద్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. అట్లా ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి ఆ మసాలా అంతా ముక్కకు అనేది పట్టుకోవాలి. అందుకే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. అది మంచిగా చల్లారిపోయింది. ఒకసారి చూసుకుంటున్నా ముక్క కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటున్నా. ముక్క మాత్రం బాగుంది. లోపల కొంచెం మీదికి కొంచెం క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వచ్చింది. అది అందులోకి వేసేసుకొని అందులో నేను ఒక 2 నిమ్మకాయలను పిండి పక్కన పెట్టుకున్నా. ఆ నిమ్మకాయ జ్యూస్ని అందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ గిట్ట ఎక్కువ వేసుకోవద్దు, మరీ పుల్లగా అవుతుంది. దానికి సరిపడా ఎంత నిమ్మకాయని పిండుకోవాలి. నేనైతే 2 నిమ్మకాయలు అయితే సరిపోయింది నాకు. ఆ 2 నిమ్మకాయల జ్యూస్ని అయితే అందులోకి వేసేసుకున్నా. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. చూసినందుకు